వస్తుంది. ఇప్పుడు యాక్టివేట్ అయిన ఒక 9 minutes తర్వాత ఓకే అది ఎప్పుడైనా రీడింగ్ తీసే ఆప్షన్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇట్లా స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే స్క్రీన్ ఓపెన్ అయినప్పుడు ఈ బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర ఎక్కడో NFC ఉంటుంది చూసారు. ఇక్కడ ఈ కెమెరా దగ్గర మీకు NFC ఉంది. పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. ఈ కెమెరా టచ్ చేయండి. ఇక్కడ CGMకి వైబ్రేషన్ వస్తుంది ఒకటి. ఎవరి వాళ్ళకి చేసుకోవచ్చా? వస్తుందా? పట్టుకోవడం వైబ్రేషన్ ఇంతకు వచ్చిందా? ఈ వైబ్రేషన్ వచ్చింది 5-6 seconds అట్లా హోల్డ్ చేయాలి. ఓకే హోల్డ్ చేసినప్పుడు రీడింగ్ కరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ డన్ అని చూపెడుతుంది కదా, ఇక్కడ మీకు ఆప్షన్ చూపెడుతుంది వ్యూ ఇన్సైట్స్ అని. ఓకే ఇది క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గ్రాఫ్ ఇక్కడికి తీసుకుపోతుంది. ఓకే మీకు ఆ టైం ప్రెసెంట్ రీడింగ్ స్క్రోల్ చేసి బ్యాక్ చూస్తుంటే ఏ టైం ఎట్లా స్పైక్ అయిందని మొత్తం గ్రాఫ్ మొత్తం చూడొచ్చు. అయితే ఇది 8 hours స్టోరేజ్ అనమాట. మీరు 8 hours మినిమం ఒకసారైనా మినిమం స్కాన్ చేయాలి ఇది. ఓకే ఓకేనా? ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, కానీ 8 hours కంపల్సరీ 1 time చేసుకోవాలి. మీరు ఒక్క స్కాన్కి రెండో స్కాన్కి ఒక 3 to 4 hours గ్యాప్ ఇవ్వండి. ఓకే అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్స్ ఉంటాయి మీకు. ఫుడ్, షుగర్ లెవెల్, వెయిట్ కోచ్ చెప్తారు ఎప్పుడు ఎట్లా మెడిటేషన్, ఎక్సర్సైజెస్, యోగా, వాకింగ్, మీ డైట్ ప్లాన్స్ అన్నీ కోచ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే ఫాలో చేయాలి. ఓకే అండ్ షుగర్ లెవెల్స్ ఈ 14 daysకి దీంట్లో 2 minutes డేటా రికార్డ్ అవుతుంటుంది. అది మీరు స్కాన్ చేసినప్పుడు అట్ ద టైం మీ కోచ్కి, మీకు, మీ డాక్టర్కి ముగ్గురికి ఒకటిసారి అప్డేట్ అయ్యి జనరేట్ అయిపోతుంది. సపరేట్ మీరు పంపించాల్సిన అవసరం లేదు. ఓకే అయితే మీరు చేయాల్సింది ఫుడ్, స్లీప్ అండ్ మెడిసిన్ మాన్యువల్గా లాక్ చేయాలి. ఇప్పటికప్పుడు అంటే మనం ఏం తింటున్నాం అక్కడ లాక్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఆఫ్టర్నూన్లో మీరు ఇప్పుడు లంచ్లో రైస్ తీసుకున్నారు, అదే ఎంటర్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారు? ఇక్కడ ఫుడ్లో పోయి మొత్తం ప్రీ బ్రేక్ఫాస్ట్ నుంచి నిద్ర లేచినప్పటి కాడ నుంచి డిన్నర్ వరకు మీకు అన్ని స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు లంచ్లో మీరు రైస్ తీసుకున్నారు, ఇక టైం కన్ఫర్మ్ ఆడుతుంది మీకు. టైం కన్ఫర్మ్ అనేది మీకు స్టార్ట్ చేసిన టైం కాదు, ఫినిష్ అయిపోయిన టైమే కన్ఫర్మ్ చేయాలి. 3 o'clock స్టార్ట్ చేశారు, 3:40కి అయిపోయినంటే 3:40 కన్ఫర్మ్ చేయండి. ఓకే అండ్ ఇక్కడ ఏం తింటే అది మీరు టైప్ చేసుకోవాలి. రైస్ అని చెప్పి టైప్ చేసుకున్నాను. ఇట్లా టైప్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు. సో ఏ రైస్ తిన్నారనేది మీరు వైట్ రైసా, ప్లేన్ రైసా, నార్మల్ రైసా, బ్రౌన్ రైసా, బాస్మతి అన్నీ ఉంటాయి దీంట్లో. ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఒకవేళ రైస్ తీసుకోకుండా అతను ఎక్కువ రైస్ మీరు తిన్నారు అయితే రైట్ సైడ్ లో క్వాంటిటీ హెల్ప్, ఆ రైస్ మీరు ఎట్లా తింటున్నారు మెజర్మెంట్ అనమాట. కటోరియా, చైనీస్ బౌలా, కప్పా, బౌలా, డిపెండ్ అపాన్ మీ క్వాంటిటీ. మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అట్లా. కటోరీ అంటే బౌల్, చైనా బౌల్, దీన్ని బట్టి అంటే ఒక గిన్నె ఎంటర్ చేయడానికి అది. సో ఇక్కడ ఎంత తీసుకున్నారు, కటోరీ 2 అనుకోండి, క్యాలరీ కౌంట్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. అప్పుడు మీరు చేయాలి యాడ్ లంచ్, మళ్ళీ లాగ్ లంచ్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. సపోజ్ ఇంకా ఏమైనా ఐటమ్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ టైప్ చేసుకోవాలి దాల్. పప్పు తీసుకున్నాం, టమాటా, చిక్కుడుగాయనా, ఇట్లా వచ్చేస్తుంది. దాల్ ఫ్రై అనుకోండి, క్లిక్ చేయండి. ఇది కూడా ఒక కటోరీ. ఓకే యాడ్ లంచ్. ఇట్లా అన్ని ఐటమ్స్ యాడ్ చేసిన తర్వాత మీరు ప్లేన్ రైస్, దాల్ ఫ్రై యాడ్ చేసేసారు. ఇప్పుడు లాగ్ లంచ్ యాడ్ చేసింది అయిపోయిందంటే ఓకేనా. కార్డ్ రైస్ అట్లా పెట్టుకోండి. అయితే లాగ్ లంచ్ అని చెప్పి క్లిక్ చేసేస్తే లాగ్ అయిపోతుంది. దీని తర్వాత ఇదే లాగ్స్ మీకు స్కాన్ చేసినప్పుడు మీ గ్రాఫ్ మీద చిన్న చిన్న ఫిట్ సింబల్స్ లాగా కనిపిస్తాయి అనమాట. సో ఎప్పుడైనా స్పైక్ అయినప్పుడు అక్కడ ఏం తిన్నాము, ఎంత క్వాంటిటీ తిన్నాం, దాన్ని బట్టి ఎంత స్పైక్ అయింది, మళ్ళీ మీ నెక్స్ట్ టైం మీరు దాని ఐటమ్ని మీరు రెడ్యూస్ చేసుకోవాలా, మానేయాలా, లేకపోతే హార్మ్ఫుల్ లేకపోతే కంటిన్యూ చేయాలా అనేది మీకు కూడా సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. ఓకేనా? క్లియర్ కదా సార్? సరే, మెడిసిన్స్ వాడుతున్నారా? మెడిసిన్స్ వాడుతున్నా. ఇక్కడ యాడ్ న్యూ మెడిసిన్ దగ్గర క్లిక్ చేసి నేమ్ అండ్ ఎంజీ టైప్ చేయాలి ఇక్కడ. అప్పుడు ఆ నేమ్ అనేది ఇక్కడ కింద డిస్ప్లే కనిపిస్తుంది. అదే టైప్ చేయాలి ఇక్కడ. అప్పుడు ఇక్కడ నేమ్ కనిపిస్తుంది మీకు, క్లిక్ చేయండి. క్వాంటిటీ 1 tablet, డ్యూరేషన్ మీరు కంటిన్యూగా వాడుతున్నారంటే మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ మళ్ళీ దినంలో ఎన్నిసార్లు తీసుకుంటారు, ఒకసారి 2 సార్లు 3 సార్లు 2 times. అప్పుడు షీట్ మళ్ళీ ఓపెన్ అవుతాయి. అయితే ఫస్ట్ డోస్ ఎప్పుడు, బిఫోర్ ఫుడ్డా
ఆఫ్టర్ ఫుడ్ సెపరేట్ ఉన్నాయి మనకి. బిఫోర్ ఫుడ్ ఉంది, ఆఫ్టర్ ఫుడ్ ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ డోస్ బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్, మళ్ళీ ఇంటేక్ టైం పొద్దున 8 తీసుకుంటున్నారా 9 తీసుకుంటున్నారా, AM PM ఇట్లా కేర్ఫుల్గా ఇట్లా సెట్ చేసి యాడ్ మెడిసిన్ అని క్లిక్ చేసేయాలి. ఇది వన్ టైం, డైలీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే మెడిసిన్స్ మీ బాడీలో ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది అనాలిసిస్ కోసం. అండ్ ఫైనల్ వచ్చేసి మీకు స్లీప్ లాగ్స్. మీరు రాత్రి పండుకునేటప్పుడు మీ బెడ్ టైం 10 గంటలు వండుకుంటున్నారా 9 గంటలు వండుకున్నారా ఇక్కడ సెట్ చేసి లాక్ స్లీప్ ఎంటర్ చేయాలి. మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు మీ వేకప్ టైం 5కి లేసారా 6కి లేసారా ఎప్పుడు లేసారా సెట్ చేసి క్లిక్ చేసేయండి. ఓకేనా? ఇది ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం పండుకుంటే మధ్యాహ్నం కూడా ఇట్లా చేయాలి. ఇది ఎందుకంటే మీకు 7 to 8 hours మీకు నిద్ర ఉండాలి వితౌట్ డిస్టర్బెన్స్. అది జరుగుతుందా లేదా అనేది అనాలిసిస్. ఓకేనా? క్లియర్ అండి? ఓకే. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ చార్ట్స్లో మీ కోచ్తో మై కోచ్లో వచ్చి మీ కోచ్తో చాట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? నేను ఇప్పుడు ఈ లాంగ్వేజ్ చేంజ్ చేశాను అందుకే ఇంగ్లీష్లో చూపెడుతుంది. చాట్ చేసుకోవచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఇంత ముందు మీరు ఏమైనా మందులు వాడుతున్నారంటే ఆ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ రాయాలి. అవును. ఓకే. అయితే ఇక్కడ చార్ట్ చేసుకోవచ్చు మీరు. ఇంకా మీకు ఒక సెషన్స్ కోచ్తో అన్లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. మీకు ఎన్నిసార్లు అయితే ఇక్కడ ఉంటాయి అవి డాక్టర్, కోచ్, సపోర్ట్, డయాగ్నోస్టిక్. సో ఎప్పుడైనా ఒక సెషన్ కంప్లీట్ అయితే నెక్స్ట్ సెషన్ మళ్ళీ బుక్ చేసుకోవాలి ఇట్లా. అంటే ఫస్ట్ మనకు ఇప్పుడు ఇవాళ మాట్లాడతారు, మళ్ళీ నెక్స్ట్ సెషన్ మళ్ళీ బుక్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ 12th కి ఉంది. 12th కి ఎప్పుడు ఉంది? 1 to 1:40 ఉంది టైమింగ్. బుక్ చేయాలా ఇది? చేయండి. ఓకే. ఓకేనా? ఇది బుక్ అయిపోయింది. ఇట్లా బుక్ చేసుకోవాలి. ఒకటి అయిపోతే వెంటనే బుక్ చేసుకోవాలి. డాక్టర్ అపాయింట్మెంట్స్ డాక్టర్ అపాయింట్మెంటే మీకు 3 or 4 ఉంటాయి. అది మీరు ప్లాన్ చేసి వాడుకోవాలి. 3 monthsకి తీసుకుంటారా 4 monthsకి తీసుకుంటారా ఇక్కడ బుక్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇక్కడ టికెట్ రేజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి కదా. CGM రిలేటెడ్, కోచ్ కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్, డాక్టర్ కన్సల్టేషన్. మళ్ళీ మీ సబ్జెక్ట్ దీంట్లో లేదంటే ఆఫ్లైన్ సర్వీసెస్ ఇవి కూడా మొత్తం ఇక్కడ ఏమైనా కన్సర్న్స్ ఉంటే రాయొచ్చు. ఓకేనా? ఇవ్వండి సార్. ఆన్ టైం రియల్ టైం మీరు గ్లూకోజ్ లెవెల్స్ అన్ని మానిటరింగ్ చేసుకుంటా మీ HbA1c లెవెల్ని మీరు 5.6 or 6కి తీసుకురావచ్చు. ఇది అంటే ఎంత ఎక్కువ ఉంటుంది మనకి? అది ఇది ఒక్కొక్క డిఫరెంట్ బాడీకి ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఇప్పుడు HbA1c లెవెల్ అనేది అందరికి ఈక్వల్ గా ఉండదు. 12-13 కూడా ఉంటుందండి. సో అది దాని క్యాల్కులేషన్ అనేది ఒక బాడీకి 5.6 నుంచి 6 వరకు ఉండాలి. సో రెడ్యూస్ చేసుకోవడానికి ఇది ప్రోగ్రామ్, రివర్సల్ ప్రోగ్రామ్ అండి. వెన్ ఎవర్ అది 5.6 కల్లా కంట్రోల్ అవుతుందో అప్పుడు అది మీరు రివర్స్ అయినట్టు. అది 6.5 ఉండే సార్ మొన్న దాకా. ఒక ఎప్పుడు కంటిన్యూ అట్లే 3 months కోసం చెక్ చేసుకుని కంటిన్యూ ఉండే. ఈ మధ్య 8కి వచ్చింది. ఎందుకు వచ్చిందో అర్థం కాదు. నేను తినా నాకు డ్రింక్స్, కూల్ డ్రింక్స్, చాయ్, పాలు ఏం అలవట్లేదు. నాన్ వెజ్ కూడా తిన్నా వారానికి ఒకసారి. డైలీ మీ రొటీన్స్, మీ వర్క్ టెన్షన్స్ కానీ ఏం టెన్షన్ లేవండి. వర్క్ లేదు అట్లా చెప్తారు కానీ మీకు అనుకోకుండా ప్రాపర్ నిద్ర ఉండకపోవడము, టైంకి తినకపోవడము ఏంటంటే మనకు కావద్దు. సోప్ అప్లై చేయొద్దు, రబ్ చేయొద్దు. ఆ ప్లేస్ లో సోప్ వాడద్దు, సబ్బు వాడద్దు. అలాగే హాట్ వాటర్ రెండు కూడా. హాట్ వాటర్ దీనికి డైరెక్ట్ కాంటాక్ట్ కావద్దు. దీని నుంచి ఫ్లో అయితే ఏం కాదు. వాటర్ రెసిస్టెన్స్ ఇది. అంటే గమ్ వెళ్ళడం అంతా మనం స్నానం చేసినా కానీ అంటే సోప్ అండ్ రబ్ చేయొద్దు. అతుక్కునే ఉంటుంది మనకు అన్ని డేస్ 14 days అతుక్కునే ఉంటుంది. ఫైనల్ మీకు మెసేజ్ వచ్చేస్తుంది, కంగ్రాచులేషన్స్ యువర్ స్ట్రిజన్ పీరియడ్ ఈజ్ ఓవర్ అని. అప్పుడు మీరు ఈ ప్యాచ్ ని వామ్ వాటర్ తో బాగా తడిపేసి తీసేసి CGM ని సైడ్ లో స్టిక్కర్ ఉంటుంది, వైట్ స్టిక్కర్, కొద్దిగా థంబ్ పెట్టి రబ్ చేయండి. సైడ్ బ్యాండేజ్ లాగినట్టు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది నొప్పి అంటూ అట్లా ఏం లేదు. ఇప్పుడు మీకు నొప్పి లాగే వెరైటీ అనిపిస్తుందా? ఏం లేదు. అన్లెస్ మీరు ఇంకా సెల్ఫ్ అవేర్నెస్ తీసుకోవాలంటే. ఎందుకంటే
ఈ 14 డేస్లో ఇది ఎందుకు ఇన్స్టాల్ చేస్తారంటే 14 డేస్లో మీకు మీ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూసి మీకు ఒక డైట్ ప్లాన్ తయారు చేసి ఇస్తారనమాట. దాన్ని మనం ఫాలో అవ్వచ్చు, అప్పుడు ఇది యూజ్ కాదు, ఇంకా ఫాలో చేయొచ్చు. బట్ సంవత్సరం మొత్తం మీరు ఒకటే 14 డేస్ ఏం తిన్నారు అదైతే తినలేరు కదా. సో మీకు ఒక 3-4 యూజ్ అవుతాయి అన్నమాట. 2 మంత్స్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి అట్లా 4-5 యూజ్ అవుతాయి. సో అది మీరు పర్చేస్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్లా మీరు 2 months ఫస్ట్ యూజ్ చేశారు, మళ్ళీ 2 months ఇది ఓన్లీ 14 డేస్ వర్క్ చేస్తారు. దీని లైఫే 14 డేస్. సో ఈ 14 డేస్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ 45 డేస్ మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి మీది ఎట్లా ఉందని. మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి, మళ్ళీ 14 డేస్ మళ్ళీ అబ్జర్వేషన్ చేసి మళ్ళీ 45 డేస్ అబ్జర్వేషన్ చేయాలి. అట్లా మీరు కంటిన్యూ చేసుకుంటే ఒక 4-5 CGMs అట్లా మీరు మానిటరింగ్ చేసుకుంటా అప్పుడు మీకు సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇంత నీడిల్ లాగా పోయిందంటారు, ఏమన్నా లోపలికి ఏం పోలేదు అంటారా? నీడిల్ లోపల ఉండదు మేడం, ఓన్లీ నీడిల్తో ప్రిక్ అయింది కానీ ఓన్లీ ఫిలమెంట్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ ఫిలమెంట్ టైప్ ఉంటుంది అది. ఓకే. సో అది ఓన్లీ స్కిన్ లేయర్స్ లో ఉంటుంది, దాంట్లో ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ బాక్స్ నుంచే మనకు అది ఇచ్చిర్రు. అలాగే ఇది దీనిపైన అయితే ప్రైస్ 5,000 చిల్లర ఉంది. మొత్తం కోర్స్కి మనకి 15-20,000 అట్లా అవుతుంది. యాక్చువల్లీ మస్తే ఉంటుందట కానీ మనకు ఆఫర్లో ఇక్కడ చూడండి ఇలా ఉంది, ఫ్రీ స్టైల్ దీని పేరు ఉంది. ఇది మనకి ఇది లోపలికి వెళ్ళింది, అదే బయట చేతికి. అలాగే డాక్టరు మనకి కోచు చెప్పేవాళ్ళు అన్నీ కూడా మళ్ళీ మనకు ఆన్లైన్లో మాట్లాడమే కానీ అందరు అవైలబుల్ ఉంటారు అన్నట్టు, దీనికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అలా మా ఆయన స్కానింగ్ చేస్తున్నాడు దీన్ని ఫోన్ ద్వారా. స్కానింగ్ అయిందా? ఇది CGM కదా, లోపల ఉంది కదా. అయితే షుగర్ ఎంత ఉన్నది అంటే మనం తింటే ఎంత ఉంది, తినకుంటే ఎంత ఉంది అనేది చూపిస్తుంది. ఇక్కడ 136 చూపిస్తుంది కదా ఇక్కడ గ్లూకోజ్ లెవెల్ ఇది అన్నట్టు. అది ఓకే. ముందేమో గ్లూకోమీటర్తో చూసుకుంటుండే, రక్తం తీయాలి కదా, దాంతో ఇంకా మనం చేతికి పెట్టి బ్లడ్ వస్తుంది అట్లా అన్నట్టు టెస్ట్ చేసుకోవడము. మా ఆయన అది చేతి పెట్టించుకున్నాడు కదా, అది తెప్పించుకున్నాడు. ఇవి 200కి ఒక బాటిల్. ఇది వచ్చేసి అయితే నిద్ర సరిగ్గా ఉంటుంది. యాపిల్, కొన్ని గోరువెచ్చని నీళ్ళలో ఒక 5 ml మూత ఈ జ్యూసు తాగాలన్నట్టు. వెనిగర్, ఇది యాపిల్ సైడర్ వెనిగర్. ఇది వచ్చేసి ఇది కూడా యూజ్ చేయాలి, ఓన్లీ నిద్ర కోసం అని తీసుకున్నాను, నిద్ర మంచిగా రావడం కోసం. చూడండి ఎలా ఉందో, ఇలా ఉంది కలర్ వచ్చేసి. అంటే తయారు చేసింది కదా ఇక, అంటే మందు టైప్ కాదు ఇది కదా, టానిక్ టైప్ కాదు ఇది. అప్పుడట తినకన ముందా తిన్న తర్వాత అప్పుడు వచ్చింది? తినక ముందు తక్కువ ఉండే, తిన్న తర్వాత కొంచెం ఎక్కువ చూపించింది 250. అంటే అసలు ఇదేదో చిల్లర చూపించిందట రెడ్ కలర్. 250 చూపిస్తే 250 చూపిస్తే అప్పుడేమో రెడ్ కలర్ ఉండే, అంటే డేంజర్ కింది అన్నట్టట. ఇప్పుడేమో గ్రీన్ కలర్ ఉంది కదా ఇక్కడ 136 నెంబర్ మీద, మంచిది అన్నట్టు, తక్కువనే ఉన్నది అన్నట్టు. ఇదే అండి, ఇది గ్లూకో రైట్. ఇది ఓపెన్ చేస్తారు, ఇది దీంతోనే ఇంజక్షన్ చేసుకో. అదే చూస్తుండే కదా ఇదంతా ఇట్లా ఇట్లా మన చేతిలో పెట్టుకోవాలి, చిన్న ముద్ద ఏర్పడేది. ఈ దగ్గర తీసి దీనికి పెట్టుకొని దీనిపైన మనకు వస్తుంది ఎంత ఉన్నది, షుగర్ ఎంత ఉంది అనేది దీనిపైన స్క్రీన్ పైన వస్తుండే కదా. చూపిస్తా, టెస్ట్ చేసి చూపిస్తా. ఏమన్నా పోయేదేమన్నా ఇట్లా పెట్టి ఇక ఇట్లా కొట్టాల, ఇట్లా అంటే ఇప్పుడు ఇక్కడ బ్లడ్ రావాలా, బ్లడ్ వస్తుందా, దీన్ని ఇట్లా పెడితే చాలు. దీంట్లో పెట్టింది, ఇప్పుడు దానిపైన పెడితే నంబర్లు వస్తున్నాయి. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చిందా, ఇక్కడ బ్లడ్ ఉన్నట్టు, ఈ బ్లడ్ వచ్చింది వాళ్ళకి. 119 దీంట్లో 119 ఉంది, ఇలా 136 ఉంది. మరి ఏది కరెక్ట్ అంటే 10 పాయింట్లు డిఫరెన్స్ చూపిస్తుంది. అది వేరే అదే దీన్ని ఒకసారి చూపించు. రిపిల్స్ ఈ రిపిల్స్ దానికి పెట్టిండి ఇప్పుడు ఇంతకు ముందే. అది తీసే మళ్ళా రిఫిల్ తీసి ఇది అంటే ఒకసారి చూసుకొని పడేసుడేది అట్లా. కానీ దాంట్లో ఉన్న ఇది చూడండి ఇక్కడ చూపిస్తుంది ఎంజియా
ఎంజీ డిఎల్ ఇలా అన్ని ఉంటాయి కదా. ఇవి నంబర్లు ఏంటి? డేటు టైము ఓకే అంటే ఈ టైంకి డేటు డేట్ టైమా 25 సెట్టింగ్ ఎట్లా అవి అదే కదా తేడా ఉంది అక్కడ. ఇందులో నీడిల్ లాగా ఉంటుంది, అది బయటకు వస్తుంది లోపలికి వస్తుంది, ఇది పడేసేది కాదు అట్లా. అట్లనే మళ్ళీ ఇప్పటిదాకా ఎంత టెస్ట్ చేసుకున్నాడు ఇప్పటివరకు, ఎన్నిసార్లు చేసుకున్నాడు అంతా కూడా